నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సూర్యోస్మితలు. సార్, శ్రావణ మాసంలో ఒక విశేషవంతమైనటువంటి రోజు. శ్రావణ మాసం అంతా కూడా విశేషమే. రాఖీ పౌర్ణమి కూడా వస్తోంది. ఇట్లా మొత్తం పక్షం రోజులు కూడా అద్భుతమైనటువంటి రోజులే. అయితే ఈ శుక్ల పక్షంలో వచ్చేటటువంటి షష్ఠి తిథి ఏదైతే ఉందో, సూర్య షష్ఠి వ్రతంగా మనం జరుపుకునేటటువంటి సాంప్రదాయం ఉంది మనకి. సూర్య భగవానుడిని ప్రతిరోజు కూడా కొలుచుకోవాలి. కానీ ప్రత్యేకంగా వచ్చేటటువంటి ఈ రథ సప్తమి అనుకోవచ్చు, లేకపోతే ఆదివారం సప్తమి వచ్చినా, ఇట్లా లేకపోతే ఇట్లా సూర్య షష్ఠి వ్రతాలు వచ్చినా డెఫినెట్‌గా ఇంకాస్త ఎక్కువ స్వామివారి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు బుధవారం నాడు వస్తున్నటువంటి ఈ సూర్య షష్ఠి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి? స్వామివారికి కృతజ్ఞతను ఎలా ఆవిష్కరించాలి? కృతజ్ఞత. అసలంటే మనం ఎవరికైనా కృతజ్ఞత చూపించాలి అంటే అర్హత ఉండాలి. అంటే ఎవరినైనా ఇప్పుడు నేను పొగడాలమ్మా. నేను పొగడాలంటే ఏముండాలి నీకు? ఏదో ఒక క్వాలిటీ అయినా ఉండాలిగా. కాదు, నీతో నాకు అవసరం ఉండాలి. అంతే కదా! అప్పుడే నేను పొగుడుతున్నానని నీకు అనిపిస్తది. అవసరం. ఓకే. కానీ ఆయన పొగిడితే పడేటటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే డెఫినెట్‌గా పొగడ్తలకి పడని వాళ్ళంటే ఎవరు ఉండరు. ఎవరు? అంటే ఒకటి అవసరమైన నాకు ఉండాలి, లేకపోతే అర్హత అయినా ఉండాలి. పొగిడించుకునే అర్హత. ఆయన పొగిడించుకునే అర్హత ఉన్న వాళ్ళలో ఆయన గొప్పవాడు. శ్రేష్ఠుడు. అందుకని ఆయన పేరు హ్మ్. రవి. హ్మ్. స్తూయతే అంటే స్తుతించాలంటే దానికి అర్హత ఉన్న మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవం సూర్యుడు. ఇక అంటే కృతజ్ఞత చూపించాలి. ఎందుకు చూపించాలి? నువ్వు అడిగినా అడగకపోయినా యాహ్! ఆయన కరెక్ట్. వస్తున్నారు. కరెక్ట్. ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు లేవు. వర్షాకాలం మనకు ఆషాఢం నుంచి వర్షాలు పడుతూ ఉండాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల మనం చేసినటువంటి తప్పుల వల్ల కృతజ్ఞతని చూపించకుండా కృతజ్ఞులుగా ఉన్నాం కాబట్టి ఎండాకాలం ఎక్స్టెండ్ అయింది. అవును. నరకం చూసాం. ఒక్క 3 రోజులు కొంచెం ఆయన అలా శాంతించి మేఘాలు అలా వచ్చి జల్లులతో చితక్కొట్టేసాడు మామూలుగా. అవును. మొన్న అంటే కూడా. అది వరుణదేవుడు. ఆ! మీరు తప్పులు చేశారు అని చెప్పేసి అన్నప్పుడు ఆ మేఘాలు అలాగా అవకృతమై శుభ్రంగా నైరుతి ఋతుపవనాలు చితక్కొట్టేసి దాహార్తిని తీర్చేసింది పూర్తిగా. మళ్ళీ ఆయన నిన్న పొద్దుటి నుంచి మామూలుగా వచ్చేసారు. మామూలుగా కనబడుతున్నారు. మామూలుగా ఎండగాస్త హమ్మయ్య! అనుకుంటున్నాం. అంటే ఎంత సంతోషం అంటే ఆ! శ్రీరామచంద్రమూర్తి కాలంలో ప్రతి నెలలోనూ 3 రోజులు వర్షాలు పడేవండి. నెలకి 3 రోజులు. సస్యశ్యామలం. అంటే వర్షాకాలం వర్షాలు పడాలి. కాలం అంతా వర్షాలు పడాలి. అది ఎప్పుడు పడాలి? ఆ రాత్రుళ్ళు పడితే ఎవరికీ ఇబ్బంది లేకుండా మన పనులు మనం చూసుకుంటూ ఉంటాం. ఇంకా రోజంతా పడుతూ ఉంటే మొన్న చూసాం 3 రోజులు ఎక్కడికి వెళ్ళలేము. ఏ పనులు చేసుకోవాలి. అందుకని అంటే మనం మన జీవన విధానం బావుండడం కోసం ప్రతినిత్యము కృతజ్ఞత చూపించాలి. అది ప్రతినిత్యం. ప్రత్యేకంగా చూపించాలి. అంటే ఇంకొంచెం ఎక్కువ మీ అంటే రెగ్యులర్‌గా జీతం ఇస్తున్నారు. అది కాకుండా బోనస్ కింద శ్రావణ మాసం కదమ్మా! ఇగో ఈ చీర ఆ! కొనుక్కో ఆ! అని అన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. అలా ఆ ఆ! గ్రాటిట్యూడ్ అనేది యాహ్! యాహ్! స్పెసిఫిక్‌గా హ్మ్. ఎవ్రీ సండే ఇలా సప్తమి ఆదివారాలు, కృత్తికా నక్షత్రం. భలే చెప్పారు సార్. వెంటనే కనెక్ట్ అవుతుంది మా ఆడవాళ్ళకైతే. నైస్. శ్రావణ మాసం మీకోసమే ఆ! కదమ్మా! ఆ! మీరు చేసే వల్లి మీకు ఆ! సౌభాగ్యంగా భగవంతుడు ఇస్తాడు. మనం ఎంత ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తామో, ఎంత ఎఫర్ట్ పెడతామో సంస్థ మీకన్నీ హ్మ్. ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉంటుంది. కరెక్ట్. అలాగే భగవంతుడు కూడా పుట్టించింది ఆయనే అంటాం. పుట్టించింది ఆయనే, మొత్తం ఆయనే చూసుకోవచ్చుగా. ఇంకప్పుడు నేనెందుకు పెట్టుకున్నవాడే ఛానల్ నడిపించేసుకుంటే యాంకర్‌గా కూర్చొని కాదు కదా! అవును. మనకు కూడా అవకాశం ఇచ్చి మన బాధ్యత ప్రకారం మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే దానికి తగ్గట్టుగా మనం ప్రతిఫలాన్ని పొందుతాం. దానికి విరుద్ధంగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులు పడుతాం. రైట్. అందుకని షష్ఠి. హ్మ్. ఇక్కడ షష్ఠి అనగానే మనకు గుర్తొచ్చేది సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎవడైనా శివ కుటుంబంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానం. హ్మ్. శివ కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకి షష్ఠికి ఏంటి సంబంధం? షణ్ముఖుడు, 6 ముఖాలు కలిగినవాడు. 6 రకాల గుణాలు కలిగినవాడు. మనకున్నటువంటి కామక్రోధ, లోభ, మోహ, మదమాత్సల్యాలనేటువంటి అరిషట్ వర్గాలని జయించడానికి స్కందుడు చాలా దోహదం చేస్తాడు. కుజుడికి, రవికి చాలా అద్భుతమైనటువంటి సంబంధం.
మిత్రులా? చాలా ఉమ్, అద్భుతమైనటువంటి మిత్రత్వం ఉంది. ఉమ్, ఈయన దగ్గర కాంతి ఉంది, ఆయన దగ్గర స్పీడ్ ఉంది. అంటే వెలాసిటీ, స్పీడ్. యా. అంటే సూర్యుడి యొక్క కిరణాలు చాలా స్పీడ్‌గా ప్రసరిస్తాయి అనడానికి సుబ్రహ్మణ్యుడు కారకుడు. మనం అంటే పురాణాలు అంటే నేను 2 మాట్లాడాలి ఇప్పుడు. పురాణాల్లో ఉండేటువంటి స్కందుడు, వేదంలో ఉండేటువంటి స్కందుడు. వేరు వేరా? ఆ! ఎలా? ఎలా? మనం అవును. మాట్లాడదాం. అలాగే గణపతి అన్నప్పుడు ఆయనకి బ్రదర్ కదా! అవును. సుబ్రహ్మణ్యుడి కన్నా ముందొచ్చారు. అవును. ఎలా వచ్చారాయన? అంటే ఇంతకు ముందు పురాణంలో వినాయక చతుర్థికి ముందు గణపతి లేడా? ఉన్నాడు. కానీ మనకి ఏ గణపతి? ఉమ్, అయి కూడా మనం మాట్లాడదాం. వేదంలో ఉన్న గణపతి ఏంటి? పురాణాల్లో ఉన్న గణపతి ఏంటి? వేదంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడెవరు? స్కందుడెవరు? పురాణాల్లో స్కందుడెవరు? స్పీడ్. ఇప్పుడు ఈయన మనకి షష్ఠి సుబ్రహ్మణ్యుడు స్పీడ్ గురించి మాట్లాడుకుందాం. ఇదంతా మనకి కలిసొస్తుంది. ఉమ్, correct. మంగళవారం ఉదయం శరభుడుగా అంటే ఆ కిరణానికి ఉన్నటువంటి శక్తి కుజశక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క స్పీడ్‌ని మనం అందుకోవాలంటే మంగళవారం సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి. ఇక్కడ షష్ఠి తిథికి కూడా ఆ శక్తి ఉంది. అవును. అది ఎప్పుడొచ్చినా ఆ శక్తిని కలిగి ఉంటుంది. మంగళవారం ఉదయం సూర్యోదయ సమయంలో ఏదైతే శక్తి ఉంటుందో అది షష్ఠి తిథి రోజు కూడా ఆ శక్తి ఉంటుంది. ఆ శక్తిని మనం పొందడానికి సూర్యుడి నుంచే ఇవన్నీ కూడా మళ్ళీ సూర్య రూపాలే. ఆయన్ని మనకి ఆదిత్య హృదయంలో ఉంది శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యజుస్సోమో హెపాంపతి. అందరూ యజస్సులు సాములు అందరూ కూడా ఆరాధించే దైవం సూర్యుడు అని చెప్తుంది ఆదిత్య హృదయం. ఉమ్, ఎక్కడి నుంచి వచ్చాడు స్కందుడు? ఆయనే చెప్పేవాడు ఆయనే, చెప్పించేవాడు ఆయనే, వినేవాడు ఆయనే. మనలో ఉండి ఆత్మకారకుడే మనల్ని నడిపిస్తున్నాడు కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా ఏమి ఇష్టం ఆయనకి? ఉమ్, చందనం. చందనం. ఏ చందనం? ఎర్ర ఎర్రటిది. చందనం. ఉమ్, అది స్కందుడికి ప్రతీక, సుబ్రహ్మణ్యుడికి. అందుకని ఎర్ర చందనాన్ని మనం ఉదకంలో కలిపి నీళ్ళల్లో కలిపి నీళ్ళలో ఎర్రటి పుష్పాలు అంటే అవన్నీ కేవలం అంటే ఆయనకి ఇష్టం. ఎరుపు అంటే ఆయనకి ఇష్టం. ఎవరికి ఇష్టం ఆయనకి? అంత దూరం పట్టుకెళ్ళి ఇవ్వలేం కదా! అవును. మనలో చిచ్చక్తి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు సప్తహోతల ద్వారా వాటిని దర్శిస్తూ ఉంటాడు. ఏంటి సప్తహోతలు? ఉమ్, సప్తహోతలు ఉమ్, అంటే మనం అగ్నికి ఆహుతిస్తే హోత, ఉమ్, అవును. హవిస్ ఇస్తాం. అవును. మరి మనలో ఉన్నటువంటి సప్తహోతలు హవిస్ ఎలా స్వీకరిస్తాయి అంటే కళ్ళ ద్వారా 2 కళ్ళు, 2 ముక్కురంధ్రాలు, 2 చెవిరంధ్రాలు ఎన్నైని? 6. ఆరేడు. ఒక నోరు 7. 7. ఇవి ఈ సప్తహోతలతోటి ఆయనకిచ్చేటువంటి హవిస్సు. కళ్ళతో ఎర్రటి పుష్పాలను చూపిస్తూ అర్ఘ్యమిస్తున్నాం. ఎవరికి వెళ్తుంది? మళ్ళీ మనకే లోపలికి లోపల వెళ్తుంది. ఉన్నటువంటి మంత్రం చెప్తున్నాం. ఓం వింటాం. భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పేసని ఒక హోత చెవుల ద్వారా లోపల ఉన్నటువంటి స్వామికి హవిస్ ఇస్తున్నాం. మనం ఇచ్చేటువంటి యజ్ఞకుండంలో గాని, అగరబత్తిలో ధూపం గాని సువాసన అంటే అందులో జవ్వాదు, కస్తూరి జలంలో కల్పిస్తాం. ఆ సువాసన. పరిమళాన్ని హ్మ్. ఆగ్రసిస్తున్నాం. అయిపోయిన తర్వాత దాన్ని తీర్థంగా తీసుకుంటున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రసాదాన్ని హ్మ్. స్వీకరిస్తున్నాం. ఈ సప్త హోతలతోటి లోపల ఉన్నటువంటి భగవత్ స్వరూపానికి, ఆత్మశక్తి స్వరూపానికి ఏమిస్తున్నాం? హ్మ్. హవిస్ అర్ఘ్యం. ఇస్తున్నాం. అర్ఘ్యం. అర్ఘ్యం ఇస్తున్నాం. అంటే అక్కడ ఉన్న వాడికి ఇస్తున్నావా హ్మ్. అర్ఘ్యం? అంత దూరంగా ఉన్నాడు. చాలా చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఎవరికి ఇస్తున్నావు? అక్కడ అక్కడ కనపడుతూ ఇక్కడ ఉన్నటువంటి ఉంది. అక్కడ కనపడుతూ ఇక్కడ కనపడకుండా లోపల ఉన్నటువంటి భగవానుడికి అర్ఘ్య ప్రదానం అర్ఘ్య చేస్తున్నాం. ప్రదానం. ఇది ఎప్పుడు చేయమంటారు? ఎందుకు చేయమంటారంటే ఏం చెప్తారు? సరే, కృతజ్ఞత ఇవంతా ఓకే. ఇంకేమైనా కామ్యార్థం కూడా ఇవి చేసుకోవచ్చా ప్రత్యేకించి ఆ రోజు? అమ్మ ప్రతిదీ కామ్యమే. అంతే. కామ్యం లేనిది అసలు జీవితమే లేదు. అవును. కోరికతోటే తల్లి గర్భంలో ప్రవేశించాం. ఎగ్జాక్ట్. దీన్ని మళ్ళీ ఇక్కడ ఈ భౌతిక దేహం కోరుకునే కోరికలన్నీ ఏది విడిచిపెట్టాల్సిన అవసరం లేదమ్మా. కోరికలన్నీ నెరవేర్చుకోవచ్చు. ఎప్పుడు అంటే అది సిద్ధిని పొందిన తర్వాత నువ్వు ఏది కోరుకుంటే అది ఎలా అవుతుంది. హ్మ్. నేను ఎవరినన్నా చూడాలనుకుంటే తలుచుకున్న వెంటనే వాళ్ళు రావటం జరుగుతుంది. సిద్ధిని పొందాలి. ఆ సిద్ధిని పొందాలంటే శ్రద్ధ కావాలి. హ్మ్. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. జ్ఞానం వస్తే ఆటోమేటిక్‌గా ఏది చేస్తే భగవంతుడి యొక్క దర్శనం. అంటే భగవంతుడు ప్రత్యక్షంగా ఏదో రూపాల్లో మనకొచ్చి దర్శనం ఇవ్వరు. ఆల్రెడీ ఆయన కనిపిస్తూనే ఉన్నాడు. కళ్ళు మూసుకొని అజ్ఞానంగా దేవుడా దేవుడా ఎతుక్కున్నాం. ప్రతిరోజు వస్తున్నాడు, వెళ్తున్నాడు ఆయన. హ్మ్. ఇంకా ఎతుక్కుంటూ ఉన్నాం. ఎక్కడ దేవుడు కనపట్లేదు. దేవుడు ఎక్కడ దేవుడు కనిపిస్తాడు. హ్మ్. యెస్, మనల్ని బ్రతికిచ్చి నడిపిస్తున్నటువంటి అంటే దేవుడు అంటే డెఫినిషన్ ఏంటి? హ్మ్. మన లోపల ఉండి ఆ! మన బయట మనల్ని నడిపిస్తున్నవాడు దేవుడు, ఆ! దైవము. ఇంకా నువ్వు దేవుడిని చూపించగలవా? నువ్వు చూడలేకపోతున్నావు. అసలు అంటే
మామూలుగా ఆయన ఒక రూపాన్ని తీసుకుని వస్తే చూడలేవు కాబట్టి ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నాడు ఆయన. సూర్యుడిగా కనిపిస్తున్నాడు, చంద్రుడిగా కనిపిస్తున్నాడు, తల్లిదండ్రులుగా జలంగా కనిపిస్తున్నాడు. Hmm. ఇవి పంచభూతాలుగా మన లోపల ఉండి మనల్ని నడిపిస్తూ కనిపిస్తున్న దైవం. Yeah. ఇది కాకుండా తల్లిదండ్రుల రూపంలో, మాతృ పితృల రూపంలో, జ్ఞానం నేర్పే గురువుల రూపంలో, కరెక్ట్. మనకు తోడొచ్చినటువంటి సోదరుల రూపంలో, ఆ బ్రదర్ల రూపం, వీళ్ళందరిలోనూ కనిపించేది ఆయనే. గుర్తించక ఇంకా నువ్వు దేవుడిని చూపించగలవా, నువ్వు దేవుడిని చూస్తావా, ఇవి మాట్లాడు. రైట్. సో అర్ఘ్య ప్రదానం ప్రత్యేకించి మరి ఎటువంటి కోరికలు నెరవేరుతాయి అనుకోవచ్చు సార్? ప్రత్యేకించి ఈ రోజు ఏం బుధవారం కావాలి, నాడు ఏం అడగండి, ఏం కావాలి? ఇప్పుడు ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నాం. మరి ఉద్యోగం, 100% అడగండి. ఆరోగ్యం, 100% ఆర్థికం, కేర్ ఆఫ్ అడ్రస్ నేనే. మీరు ఎవరినైనా అంటే ఇదంతా చేసేవాడిని మాకేం రాలేదు నన్ను అడగండి, నేను మాట్లాడతాను, నేను చెప్తాను సమాధానం. ఆయన తరపున నేను ఉన్నాను ఇక్కడ, నేను మాట్లాడతాను. 100%. భక్తి శ్రద్ధలతో, అంటే ఏదో శ్రావణ మాసంలో వచ్చేటువంటి షష్ఠి తిథిని ఉపయోగించుకుని బుధవారం అర్ఘ్యం ఇచ్చేస్తే గురువారం జాబ్ వస్తుందా? కాదు. ఇది ప్రారంభించండి, చేసి తీరండి, వచ్చి తీరుతుంది. ఎన్రోల్ చేయమంటారు ఈ రోజు నుంచి మరి ఇక్కడ ప్రారంభించండి. మీరు ఉద్యోగాలు లేక బాధపడుతూ ఉన్నారు, కరెక్ట్ గా 3 నెలల పాటు 3 షష్ఠులు వస్తాయి. 3 నెలల్లోనూ శుక్లపక్షం షష్ఠులు 3 వస్తాయి. 3 వస్తాయి. అలాగే సప్తమిలు వస్తాయి, అవును. ఆదివారాలు వస్తాయి. ఎన్ని వచ్చినాయి? ఇవి 4 4 3 12 అనుకుందాం. 4 నెలకి 4 అంటే 12 ఇంటూ 3 12 36. అంటే 3 నెలల పాటు మీరు భక్తి శ్రద్ధలతో ఈ షష్ఠి తిథిలోని ప్రారంభించి భగవానుడికి కృతజ్ఞత చెప్పడం, అంటే థ్యాంక్స్ చెప్పితే మనం జీవితంలో థ్యాంక్స్ చెప్తూనే ఉంటామని లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తూ ఉంటుంది ఇంగ్లీష్ వర్డ్స్లో. ఇది నేను చెప్తున్నాను, మీరు ఇది చేసి చూడండి. హార్ట్ఫుల్గా మీరు భగవంతుడిని ప్రేమించడం మొదలుపెట్టండి, ప్రేమతో ఆయనని చూడడం మొదలుపెట్టండి. అన్ని మీ దగ్గర ఉన్నాయి, ప్రతిదీ మీరు సాధించగలరు. మీరు సాధించలేదంటూ ఏది లేదు. మరి ఈ అర్ఘ్యాన్ని ఏ టైంలో ఇమ్మంటారు స్వామివారికి? సూర్యోదయానికి పూర్వం నిద్రలేచి సూర్యోదయ సమయంలో. అంటే నేను వస్తున్నాను ఇంటికి అని చెప్పేసి అన్నాను, నాకు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఎప్పుడు ఇస్తారు? వచ్చే ముందే పెట్టేసి రెడీగా ఉంచుతాం. నేను మీ ఇంటికి వచ్చి మీ గుమ్మంలో నిలబడినప్పుడు, నేను మా ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఆయన కాలు కడుక్కున్నాను ఫోన్ చేయకూడదు. నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కాలు కడుక్కున్నాను. అంటే ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలి, అర్ఘ్యం ఎప్పుడు ఇవ్వాలి? ఆయన వచ్చిన సూర్యోదయానికి ఆయన వస్తున్న సమయంలో చూసి, స్వామి మా కోసం ఉదయిస్తున్నావు, మాకు జీవనాన్ని ఇస్తున్నావు, నేను చూసిన వెంటనే ప్రాణం లేచొచ్చింది. అందుకని కృతజ్ఞత. స్వామి పాదో ప్రక్షాళయామి, హస్తో ప్రక్షాళయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. ఇవేం తెలియదు, దండం పెట్టుకుని అలా ఏముందంటే చేతిలో నీళ్ళు వేసుకుని కళ్ళు మూసుకుని, ఆయన పాదాలు తడుస్తున్నాయి, కళ్ళు మూసుకుని ఆయన చేతులు తడుస్తున్నాయి, శిరస్సు మేయించి కోసం ఆయన శిరస్సు మేయించి ఆ నీరు అలా జలవారుతూ ఫీల్ అవ్వండి. అది మనకి తీర్థం అవుతుంది, ప్రసాదం. సర్వవ్యాధి నివారణం సర్వరోగాపహరం శుభం శ్రీ ఉషా పద్మినీ ఛాయ సౌజ్ఞా సమేత సవితృ సూర్యనారాయణమూర్తి పాదోదకం భావనం శుభం. శుభం అంటే శుభమే. శుభ్రంగా అర్ఘ్యం ఇవ్వండి. ఆదిత్య హృదయాన్ని ప్రతిరోజు 3 సార్లు పారాయణం చేయండి. 3 నెలల్లో మీ జీవితాలు అద్భుతమైనటువంటి మార్పు. అదే కావాలి. చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ షష్ఠి తిథి నుంచి మొదలుకొని డెఫినెట్ గా వాళ్ళ జీవితాల్లో, మన వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలి, ప్రశాంతవంతమైన జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మిత.